ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు టీటీడీ అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కూడా కామెంట్ సెక్షన్లో పెడతాను, అక్కడ కూడా వచ్చి మీరు ప్రతి అప్డేట్ కూడా తెలుసుకోవచ్చండి. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఈరోజుకి సంబంధించిన సర్వ దర్శనం టోకెన్లు అనేవి పూర్తి స్థాయిలో తిరుపతిలో అయితే బుకింగ్స్ అయిపోయినాయండి. రేపటికి సంబంధించిన టోకెన్లు అయితే రిలీజ్ చేయటం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసారా, సెప్టెంబర్ 15వ తారీఖుకి సంబంధించి దాదాపు టీటీడీ యాజమాన్యం వారు మీ అందరికీ కూడా ఒక 2000 టోకెన్లు అయితే విడుదల చేయటం జరిగిందండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోగలరు. అలాగేనండి, మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, నడక మార్గంలో వెళ్ళే భక్తులకి సంబంధించిన టోకెన్లు కూడా ఈరోజు కోట అనేది మీ అందరికీ కూడా పూర్తి స్థాయిలో అయిపోయింది. ఇక రేపటికి సంబంధించిన కోట కేవలము మీ అందరికీ కొన్ని ఒక 200-300 టికెట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. మీరు ఇక్కడ చూడండి, శ్రీవారి మెట్టు సెప్టెంబర్ 14వ తారీఖు కోట అయితే విడుదల చేశారు, అయిపోయింది. ఇక సెప్టెంబర్ 15వ తారీఖు సంబంధించి నాకు తెలిసి మా అంటే 1000 టోకెన్లు మాత్రమే ఇప్పుడైతే ఉంటాయి. ఇవి కూడా కాసేపట్లో అయిపోయే అవకాశం అయితే ఉంది. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అలాగే ఈరోజు తిరుమల కొండపైన 50 రూపాయలు 100 రూపాయల రూములు అనేవి మీ అందరికీ కూడా 1156 విడుదల చేయంగా, నేను వీడియో తీసే సమయానికి ఉదయం 7:32 153 రూములు మాత్రమే ఖాళీలు ఉన్నాయి. అలాగే 1000 రూపాయల రూములు వచ్చేసి 100 మాత్రమే విడుదల చేయంగా 37 రూములు మాత్రమే ఖాళీలు ఉన్నాయండి. దయచేసి విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. తిరుమల కొండపైన రాబోయే 3 రోజులు కూడా సెలవు దినాలు అవ్వడం వల్ల చూసారా, హ్యూజ్ క్రౌడ్ ఇన్ తిరుమల, క్రౌడ్ ఇంక్రీజింగ్. రేపు ఆదివారము అలాగే మంగళవారము పబ్లిక్ హాలిడే అవ్వడం వల్ల కొన్ని చోట్ల సోమవారం కూడా హాలిడే ఇచ్చారు. రాబోయే 3 రోజులు కూడా పబ్లిక్ హాలిడేస్ అవ్వడం వల్ల రద్దీ అనేది బాగా పెరిగే అవకాశం అయితే ఉందండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగే నిన్నటి రోజు సాయంత్రము తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో మధ్యాహ్నం 3:45 284 రూములు కూడా మీకు ఇవ్వడం జరిగింది. అవి 50 రూపాయలవి 100 రూపాయలవండి. అలాగే 50 రూములేమో 1000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. సో నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే, తిరుమల కొండపైన కొన్ని సందర్భాలలో సాయంత్రం పూట కూడా రూములు ఇవ్వడం జరుగుతోంది. ఓకేనా, మీ అందరికీ అర్థమైందా? మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటేనండి, ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో నడక మార్గంలో టోకెన్లు అనేవి ఉదయం 8-9 గంటల కల్లా అయిపోతున్నాయి. సెలవులు అవ్వటం వల్ల ఎక్కువ మంది వస్తున్నారండి, దానికి ముఖ్య కారణం అది. అలాగే ఇవాళ శుక్రవారము, రేపు శనివారము, ఆదివారం అంటే ఈరోజు శనివారమే లేండి. జనరల్గా అయితే ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లోనండి తిరుమల కొండపైన VIP బ్రేక్ దర్శనాలు అనేవి టీటీడీ యాజమాన్యం వారు రద్దు చేస్తారు. దయచేసి ఈ విషయం మీ అందరూ తెలుసుకోవాలి. కేవలము సోమ, మంగళ, బుధ, గురువారం మాత్రమే VIP బ్రేక్ దర్శనాలు రికమెండేషన్ లెటర్లు అయితే టీటీడీ యాజమాన్యం వారు యాక్సెప్ట్ చేస్తారండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఇక మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ప్రస్తుతం అయితే తిరుమల కొండపైన అండి అక్టోబర్ నెలకి సంబంధించి చూడండి, మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న సప్తగో ప్రదక్షిణశాల తిరుపతి దివ్యానుగ్రహ హోమం. ఇది తిరుపతిలోని గోశాల నడక మార్గం దగ్గర ఉన్నటువంటి గోశాలలో ఈ హోమం టికెట్లు ఇస్తారు. వీటికి సంబంధించిన హోమం టికెట్లు అనేవి అక్టోబరు, నవంబర్ నెలకు సంబంధించి కోట ఇంకా విడుదల అవ్వలేదు. అవగానే తప్పకుండా మీ అందరికి కూడా నేను అఫీషియల్ అప్డేట్ రాగానే, ప్రెస్ రిలీజ్ రాగానే మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఈ హోమంలో పాల్గొన్న ప్రతి భక్తులు కూడా ఈ హోమం అయిపోయిన తర్వాత 300 రూపాయల దర్శన టికెట్ ద్వారా స్వామి వారిని మీరు దర్శనం చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా అక్టోబర్, నవంబర్ కోట అయితే మీకు ఇప్పటికి కూడా అందుబాటులో ఉంది. ఇది కాకుండా వెబ్సైట్లో అయితే నవంబర్ నెలాఖరు వరకు కూడా ఏ రకాలు 300 అంగప్రదక్షిణ, వయోవృద్ధులైన, వికలాంగులు, ఏది ముందు గడప దర్శన టికెట్లు ఏవి కూడా లేవు. అన్నీ కూడా అయిపోయినాయి, రూములతో సహా అయిపోయినాయి. కేవలము సిఆర్ఓ ఆఫీస్లో మీరు ప్రయత్నం చేయాల్సింది ఒకటి మీకు ఉన్నటువంటి మార్గము. ఓకేనా అండి? సో మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నా వంతు ప్రయత్నంగా మీకు సమాధానం చెప్తా. ఇక డిసెంబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్ల యొక్క ప్రెస్ రిలీజ్ అనేది తప్పకుండా ఈరోజు మీకు ఏదో ఒక టైంలో వస్తుంది. రాగానే మీ అందరికీ నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. జనవరి నెలకు సంబంధించిన దర్శన టికెట్లు వచ్చే నెల అక్టోబర్లో విడుదలవుతాయి. ఆఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే నేను తప్పకుండా మీ అందరికీ పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ, ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. మరి ఉండనా? Thank you so much for watching this video. Thank you one and all.